మిత్రమా, మరిగే నీళ్లు ఆలుగడ్డని మెత్తగా చేస్తుంది, కోడిగుడ్డును గట్టిగా చేస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఒక్కటే, అలాగే మనందరికీ ఉన్న సమస్యలు ఒక్కటే. మనం స్పందించే విధానమే దృఢంగా చేస్తాయి. పరిస్థితులకి లొంగకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగడమే విజేత యొక్క లక్షణం. మిత్రమా, మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు మిత్రమా. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. కాదంటారా? గడ్డివాము తగలబెట్టి సముద్రాన్ని మనం వేడి చేయలేము. అలాగే ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతమైన వారి యొక్క మనసు కలత చెందదు మిత్రమా. రక్తం పంచుకుని పుట్టేది చెల్లి, రక్తం చిందించైనా సరే కాపాడేవాడు అన్న. అనురాగాన్ని పంచేది చెల్లి, అనుబంధాన్ని పెంచేది అన్న. చెల్లెలి చిరునవ్వే అన్నకి ఐశ్వర్యం, అన్న ఆదరణే చెల్లికి మనోధైర్యం. ఈ జగత్తులో బంధానికి మూలమే ఈ రక్త సంబంధం మిత్రమా. అదే అన్నా చెల్లెల అనుబంధం. మిత్రమా, అవకాశం రాకపోవడం దురదృష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం, అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం, లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం, నిన్ను అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం నీ ఓటమి మిత్రమా. ఆశకి అంతం ఉండదు, డబ్బుకి పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనక పరిగెత్తే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మిత్రమా. డబ్బు మనిషిని పైకి తీసుకువెళ్ళగలదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకువెళ్ళలేడు, ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, తల్లిదండ్రులు ఉన్నంత వరకు నీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లి లేకపోతే బాధ తెలుస్తుంది, తండ్రి లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు బ్రతుకంటే ఏంటో నీకు తెలిసి వస్తుంది మిత్రమా. కాదంటారా? నవ్వించడం ఏముంది, ఎవరినైనా నవ్వించగలరు. కానీ ఆనందంగా ఉంచడం మాత్రం అందరి వల్ల అవ్వదు. నవ్వించేవారిని మర్చిపోగలం కానీ ఆనందంగా ఉంచేవారిని మర్చిపోలే మిత్రమా. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణమే. ఏ సమస్య లేని జీవితం ఉండదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే మిత్రమా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనిది సమస్యే కాదు. ఒక్కసారి ఆలోచించండి, నవ్వుతూ సమస్యల్ని జయించండి. మిత్రమా, తేనెటీగ హృదయం ఎంత కఠినమైనా సరే తను పంచే తేనె ఈ సృష్టిలోనే తీయనిది కదా. బగబగా మండే బాణుడి హృదయం ఎంతటి కఠినమైనా సరే తను పంచే వెలుతురు ఈ సృష్టికి ప్రాణప్రదం కదా. ఉరుములు మెరుపులతో గడగళ్లాడించే మేఘం సైతం చల్లని చిరుజల్లుతో ప్రాణకోటికి ప్రాణం ప్రసాదించదా. అలాగే కోపమున్న మనిషిలోనే అధిక ప్రేమ ఉంటుందంటారు. నిజమే కదా మిత్రమా. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా కూడా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనమిస్తాం కదా. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడ్డానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపంలో ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలబడదు. అది స్నేహమైన, జీవితమైన మిత్రమా. కాదంటారా? మిత్రమా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, జీవితంలో ఎప్పుడు కూడా అనుకోని సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవు, పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయని గుర్తుపెట్టుకో మిత్రమా. మీరు సమాజాన్ని మార్చాలనుకుంటే ముందు మార్పు అనేది మీతో ప్రారంభం కావాలి. కాలానుగుణంగా మనలో మార్పు లేకపోతే
సమాజం దృష్టిలో మనం ఒక తుప్పు పట్టిన ఇనుప వస్తువేని గుర్తించుకో మిత్రమా. కొందరుంటారు, నేను లేకపోతే వాళ్ళు ఈ పనులు ఎలా చేసుకుంటారో చూస్తా అని అంటుంటారు. వారి పిచ్చి కానీ అయ్య లేకపోతే అమావాస్య ఆగుతుందా? మనం లేకపోతే మన పని ఇంకొకరు ఖచ్చితంగా మనకంటే బాగా చేస్తారు. అయినా మనం పంచిన ప్రేమను, సంతోషాన్ని కోల్పోతే మన విలువ తెలిసేలా ఉండాలి. కానీ పనులు చేయడానికి మనం లేకపోతే మన విలువ తెలుస్తుందని అనుకోకూడదు. అది ఎప్పటికీ కూడా జరగదు మిత్రమా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బ్రతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెప్తే అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే మనకుండదేమో కదా. ఒక విధంగా చెప్పాలంటే అందరం బిచ్చగాలమే. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. అంతే మిత్రమా. ప్రపంచంలో ప్రతిదానికి మరొకటి ఉంటుంది, రెండిటికి తప్ప. ఒకటి అమ్మ, రెండు భార్య. ఒకరు షీ బిల్డ్ యువర్ లైఫ్, ఇంకొకరు లీడ్స్ యువర్ లైఫ్. ఒకరు జన్మనిస్తారు, మరొకరు ఆ జన్మాంతం ప్రేమిస్తారు. ఇద్దరి కాన్సెప్ట్ ఒక్కటే, నిన్ను ప్రేమించడం. అమ్మ అంటే భారం కాదు, భార్య అంటే బానిస కాదు. అందుకే స్త్రీకి విలువనివ్వు మిత్రమా. మా అమ్మే చెప్పింది మా నాన్న గొప్ప అని, నువ్వు గొప్ప అని అడిగితే, పిచ్చోడా, నిన్ను నవమాసాలు మోసి పురుట్నొప్పులు మాత్రమే పడ్డాన్రా. కానీ మీ నాన్న మన భారాన్ని, బాధ్యతని, తనని నలుగురిని మోసేంత వరకు గుండెల్లో బాధని, కళ్ళల్లో కదిలే కన్నిటిని, చిరునవ్వని పెదాల వెనక దాచేసి మనల్ని సంతోషపెట్టి కంటికి కనిపించే దేవుడ్రా అని. అర్థమైందనుకుంటా. సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది, భయం కలలను చెరిపేస్తుంది, అనుమానం ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది, అసూయ ప్రశాంతతని దూరం చేస్తుంది మిత్రమా. కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీలోని అవలక్షణాలను వదిలించుకోవడం మీ చేతుల్లో మాత్రమే ఉందని గుర్తుంచుకోండి. నీ లోపల రెండు తోడేళ్ళున్నాయి, ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, మగాడు చూపించే కొద్దిపాటి ప్రేమకి ఆడది ఆకర్షితులవుతుంది. కానీ ఆడది చూపించే గాఢమైన ప్రేమకి మగాడికి విసుగు తెప్పిస్తుంది. ఎవరిపైనైనా సరే ఎక్కువగా ప్రేమ, ఎక్కువగా కేరింగ్ చూపించినట్లయితే వారి దృష్టిలో మనమే చులకనవుతాయి మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.